ఇదిగో అభిషక్తులైన దైవజనులు ఇక్కడికి నడిపించబడగా నీ స్థితి ఏంటో వారితో చెప్పు. వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. కుటుంబంలో సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నీ బలమైన సన్నిధి ప్రాంతం అంతా అనుభవించును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతాన్ని నిలబడి చేస్తున్న ప్రతి దుష్ట అంధకార శక్తులు లయపరచబడును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. దాసుడి ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన స్వస్థతలు వస్తాయి. కానీ దేవుడు నిన్ను కోరేది ఏంటి తెలిసిన, నిన్న మతంలో దిగమంటగా నీ స్వభావం మారాలి, నీ మనస్సు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి ఆలోచనలు దేవుడిస్తాడు. పరిస్థితులు గుండగా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు దాగి ఉండగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన రాదు. భార్యని అడిగాడంట, ప్రార్థన ఎలా చేయాలంటే ఏమందండి, మా అమ్మమ్మ అప్పుడప్పుడు ప్రార్థనకి వెళుతుండేది, డాక్టర్ గారితో రోగమంతా చెప్పిన రీతిగా చెప్పాలంట, ఆఖరిలో యేసు నామమును అడుగుచున్నాం తండ్రి ఆమేనని చెప్పాలంట. కాబట్టి అలా చేద్దామండి. మరి నాకు కుష్టి వచ్చింది కదా, నా బాధ చూస్తున్నావు కదా, మరి మోకరిద్దాము, నా కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆమెనేదో డాక్టర్ చెప్పినట్టుగా చెప్పింది, యేసు నామమును అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఈయన కూడా అలా చెప్పాడు, తగ్గించుకున్నాడు, దాగి ఉన్నాడు. తెల్లవారుజామున ఆయనకి కనుల మధ్యలో, వారిద్దరి మధ్యలో ఒక తెల్లటి వ్యక్తి కనబడటం, నెత్తి మీద చేయి పెట్టడం, నేనే దేవుడును, నిన్ను స్వస్థపరచు దేవుడని స్వరం విన్నాడు. కొద్ది రోజులకి కుష్ఠంతా పోయింది. ఆయన బలమైన సేవకుడిగా గుడివాడలో మారిపోయాడు. కృంగిపోకు, నువ్వు నిష్ప్రయోజకుడు కాదు. నువ్వు ప్రయోజనం లేకుండా దేవుడి లోకాన్ని అమ్మగర్భాన్ని ఇవ్వలేదు. నువ్వు పిండమనై ఉండగానే దేవుడు చూశాడు. నువ్వు విలువైన వ్యక్తివి. మనుషులు నీకు వెలకట్టకపోవచ్చు, పనికిరాని వ్యక్తిగా ముద్ర వేయొచ్చు. నీ భర్త నేను పనికిరాని దానిగా, పనికిరాని వ్యక్తిగా అనొచ్చు, తల్లిదండ్రులు ముద్ర వేయొచ్చు, సంఘం అనొచ్చు, గ్రామం అనొచ్చు, మనుషులు అనొచ్చు, తీర్పు తీర్చొచ్చు. భయపడకు, దాగి ఉంది. తగిన కాలమందు దీన మనసు కలిగుండు, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నిన్ను పెట్టిన దేవుడు, ఆయన పోలికలు నిన్ను సృజించిన దేవుడు. నీ ఒడిదుడుకులు కలిగిన జీవితాన్ని ఆయన చూశారు, నీ ఆర్థిక వ్యవస్థను చూశారు, నీ పరిస్థితులు చూసిన దేవుడు నీకు మార్గం చెప్పడానికి నీ ముందు యోసేపు జీవితాన్ని పెట్టాడు దేవుడు. నువ్వు దాగి ఉండి ప్రభువులో నిలిచి ఉంటావా, అద్భుతాన్ని చూడగలవు. నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడితో నడవగలవు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోగలవు.